నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఏంటి రయ్యా పందెం పుంజు గుండుకాయలు వాటితో ఏం చేస్తున్నారా? చిన్నప్పుడు మా ఇంట్లో కోడిని కోసినప్పుడు నాకు మా మదన గడికి గుండెకాయల కోసం పెద్ద యుద్ధమే జరిగేది. వీటి కోసమా? ఏందన్న అట్టంటవా? నాటుకోడి గుండెకాయల్ని శుద్ధంగా కడుక్కొని పొయ్యి మీద కాల్చుకొని తింటుంటే ఉంటది, పిచ్చెక్కిపోద్దట్టే. యాంద్రా నిజంగా అంత బాగుంటదా? ఆయన ఎట్ట కాల్చుకోవాలా? ఏం లేదన్నా, శుద్ధంగా గుండెకాయలు కడుక్కొని మీ ఇంట్లో పాత గొడుగులు ఉంటాలా వాటి పుల్లలు తీసుకొని రాళ్ల గుండెకాయ మామూలు గుండెకాయ గుండె మాత్రం దూర్చుకోవాలన్నావు. మీకు ఇష్టం ఉంటే కోడి ముడ్డి కూడా ఆ పుల్లకు ఒక్కోటి దూర్చుకొని చూడండి ఎట దూర్చుకున్నాము. ఎత్తుకొని పోయి బాగా కట్టెలు పొయ్యి మీద కాల్చుకోవాలి. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కోడిని కోసినప్పుడు ఇట్ట గుండెకాయలు ఏరుకొని కాల్చుకొని తిన్నుంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఆ కట్టెల పొయ్యి మీద కాల్చారు గుండెకాయలు చూడండి ఎట్ట మాడిపోయినాయో. ఎంత దూరకు కాగితే అంత బాగుంటది. ఈ కోడి గుండె చూడండి ఎట్ట కాలిందో. రాళ్ల గుండెకాయ అయితే భలే కాలింది. కాలనీ కదరని ఆతరంగా తినకుండా వాటిపైన ఒక్కరంత ఉప్పు కారం ఒక చిన్న నిమ్మకాయ దెబ్బ బిండుకొని తింటుంటే ఉంటదన్నా నా సామిరంగా. నాటుకోడి పులుసు కంటే కూడా బాగుంటదన్న. రాళ్ల గుండెకాయతో కొంచెం గట్టికుంటది. అందుకనే మా సుధీర్ తింటాం. మీరు ఎవరికైనా ఏంటో తెలుసా? తెలియకపోతే వీటి గురించి రేపు పెడతా. చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కాకపోతే చూడలేరు.